మన తండ్రి అయిన దేవునికి స్తోత్రము ఘనత కలుగును గాక. మీ సేవకుడు కృష్ణకేప మీకు హృదయపూర్వకమైన వందనాలను తెలియజేస్తూ ఉన్నానండి. ప్రభునందు ప్రియులారా, ప్రభువైన దేవుడు మిమ్మలను మీ కుటుంబములను నిండారుగా దీవించి ఆశీర్వదించును గాక. ప్రియులారా, మనం అనుదినము వాక్యము వినటానికై ఇష్టపడుతూ ఉన్నాము. మీరు వింటున్న విధమును బట్టి నేను సంతోషిస్తూ ఉన్నాను. మీలో ఇంకా ఎవరైనా గంట సింబల్ నొక్కకపోతే నొక్కండి. దయచేసి ఇంకొక మనవి ఏమిటంటే, మీరు సువార్త భారము కలిగిన వారై ఉంటే, ఇతరులకు సువార్త అందివ్వాలి అని భారం కలిగిన వారైతే, ఈ కార్యక్రమము విన్న తర్వాత చివరిని లైక్ కొట్టండి. అది ఇంకా 10 మందికి చేరి వెళ్తుందని సహోదరులు మాకు తెలియజేసినారు. మేము ఎప్పుడు అడగలేదు, ఇప్పుడే అడుగుతూ ఉన్నాం. కాబట్టి మీరు అలా చేస్తారని నేను విశ్వసిస్తూ ఉన్నాను. అలాగే అనుదినము మీకు వాగ్దానాలు వాక్సానుసారంగా ఉన్నవో లేవో తెలియజేయండి. మేమేదో చెప్పాలి కదా, జరిగించాలి కదా అని చేయట్లేదు. ప్రభు వాక్య క్రమాన్ని బట్టి, వాక్య విధానాన్ని బట్టి ఖచ్చితమైన వివరణ ఇవ్వాలి అనే ఆలోచనతోనే మీకు ఈ ప్రయాసపడి చేస్తున్నాం. కొన్ని సందర్భాల్లో కొంత ధ్యానించడానికి అనుకూలమైన వాతావరణం లేనప్పుడు కూడా ఆగిపోతూ ఉన్నాం. కాబట్టి అనుదినము మీకు వాక్యం వచ్చేలాగునను మీరు మా కొరకు ప్రార్థించండి, మీరు ఎంకరేజ్మెంట్ చేయండి. ఓకే అండి. అందరికీ మరోసారి నా వందనాలు తెలియజేస్తూ, ఈరోజు యెహోషువ గ్రంథములో నుండి 1వ అధ్యాయము 3వ వచనమును చదువుకొని దేవుని యొక్క వాగ్దానాన్ని పొందుకుందామండి. నేను మోషేతో చెప్పినట్టు మీరు అడుగు పెట్టు ప్రతి స్థలమును మీకు ఇచ్చుచున్నాను. ఈ చదవబడిన ఈ లేఖనాలు మన వినికుడిలో ప్రభువు దీవించును గాక. ఈ విజయోత్సవము యెహోషువలో ప్రారంభించాడు దేవుడు. ఈ విజయోత్సవమునకు పునాది మొదటిగా మోషే అని మీకు నేను జ్ఞాపకం చేస్తున్నాను. దేవుడు మోషేతో చెప్పినట్టుగా యెహోషువతో చెబుతూ ఉన్నాడు. అవును, ఆయన మనందరితోనూ నేడు కూడా చెప్పుచూ ఉన్నాడు. నేడు మనతోనూ కూడా ఇలాగనే చెప్పుచూ ఉన్నాడు. 2వ కొరింథీయులకు అపోస్తలుడైన పౌలు 2వ అధ్యాయంలో 12 నుండి 17 వచనాల వరకు 15 వచనాల వరకు మనం ఆలోచన చేస్తే, 14 నేను చదువుతున్నాను. మా ద్వారా ప్రతి స్థలమందును క్రీస్తును గూర్చిన జ్ఞానము యొక్క సువాసనను కనపరచుచు ఆయన యందు మమ్మును ఎల్లప్పుడూ విజయోత్సవముతో ఊరేగించుచున్న దేవునికి స్తోత్రము అన్నారు. ఆలోచించండి. యెహోషువతో నేను మోషేతో చెప్పినట్టు అన్నారు. ఇక్కడ అపోస్తలుడైన పౌలు ఎల్లప్పుడూ విజయోత్సవంతో ఊరేగించుచున్న మన దేవునికి స్తోత్రము అని చెప్తూ ఉన్నాడు. ఈ మాటల అర్థాన్ని జాగ్రత్తగా గమనించండి. వాగ్దానము చేసిన దేశాన్ని స్వతంత్రించుకొనుటకు యెహోషువకు తోడై ఉండి ఆ పని చేసి విజయోత్సవంగా ముగించుటకు దేవుడు యెహోషువతో ఉన్నాడు ఆ రోజుల్లో. అవును, ఈ రోజున మనతో ఉన్న దేవుడు. మనము ఈ అంశం మీద చాలా సంగతులు నేర్చుకోవటానికి ఆస్కారం ఉంది, కానీ మనకు టైం తక్కువ.
క్లుప్తంగా వివరిస్తున్నాను. యెహోషువ వాగ్దాన దేశాన్ని స్వతంత్రించుకున్నట్టుగా సాత్వికులు ధన్యులు, వారు భూలోకమును స్వతంత్రించుకొందురని మత్తయి 5:5 రాయబడి ఉంది. అవును, అంతేకాదు ప్రకటన గ్రంథం 21లో కూడా ఏమని రాయబడి ఉందంటే పరలోకాన్ని మనం స్వతంత్రించుకోవాలి. యెహోషువ భూలోకములో ఉన్న భూమిని స్వతంత్రించుకున్నాడు, మనము పరలోకాన్ని స్వతంత్రించుకొనవలెను. అంటే భూమి మీద ఎల్లప్పుడూ ప్రతి స్థలమందు విజయోత్సవంతో ఊరేగించుచున్నాడు ఆయన. అపోస్తలుడైన పౌలుతో బలంగా సువార్తను ప్రకటిస్తున్నటువంటి వారందరూ కూడా సువార్త ప్రకటించుకుంటూ వెళ్తున్నప్పుడు ప్రతి స్థలమందు కూడా విజయోత్సవము జరుగుతూ వచ్చింది. అందుకు దేవునికి స్తోత్రం అని పౌలు కొనియాడాడు. కాబట్టి మనం ప్రభునామములో విజయోత్సవాన్ని కలిగి ఉండటానికి ఒక షరతు ఉందండి. అదేంటంటే ఆయన మనతో చెప్పినది చేయాలి. అవును, నీళ్లను ద్రాక్షారసముగా అలాగనే మార్చబడింది. రెండవదిగా ఆయన్ని ప్రేమించి ఆయన విధులన్నిటినీ నడుచుకొనిన ఎడల, హత్తుకొనిన ఎడల మనం విజయోత్సవాన్ని కలిగి ఉంటాం. మూడవది, శ్రమ అయినప్పటికీ కూడా నిండు మనసుతో, అంటే యెహోషువతో ఉన్నవారు సహకరించలేదు. కానీ 80 ఏళ్ళు వయసు వచ్చినా కూడా యెహోషువ అవన్నీ కూడా స్వాధీనం చేసుకొని చివరిగా ఒక మాట అన్నాడు, మీరు ఎవరిని పూజిస్తారో పూజించుకోండి, నేనును నా తండ్రి నేను నా ఇంటి వారిని యెహోవాను మాత్రమే ప్రేమిస్తామని చెప్పినాడు. అది యెహోషువ మోషే చెప్పిన విధులలో ఉన్నాడు. ప్రభు ద్వారా అపోస్తలులు ఇవ్వబడిన విధులను అనుసరించాలి. మనము వాక్యాను ప్రకారంగా అపోస్తల బోధల ప్రకారంగా మనము నడిచినప్పుడే ఈ భూలోకములో అందరి మనసులు గెలుచుకోగలుగుతాము, అలాగే పరలోకాన్ని స్వతంత్రించుకొనగలుగుతాము. ఆలోచించండి, మీరు నమ్ముకున్నారు, మీ ఇంటి పక్కన ఉన్న వారిని వాక్యం చెప్పగలుగుతున్నారా? వారిని మీరు స్వాధీనం చేసుకోగలుగుతున్నారా? అక్కడ విజయోత్సవం మీకు కలుగుతుందా? ఆలోచించండి. మీ సేవకునికి చెప్పండి, వారిని రమ్మనండి, వారికి ఒక చిన్న మీటింగ్ ఏర్పాటు చేయండి, వాక్యం చెప్పేలాగా ఏర్పాట్లు చేసి చూడండి, గొప్ప కార్యాలు చేస్తాడు. కాబట్టి మోషేను చెయ్యి విడవలేదు, యెహోషువను చెయ్యి విడవలేదు, అపోస్తులను చెయ్యి విడవలేదు. ఈ వాగ్దానం వింటున్న నీ జీవితాన్ని కూడా విడిచిపెట్టి దేవుడు కాదు. ఆయన విధులలో ఆయన చెప్పినట్టుగా చేస్తూ ఆయన వాక్కుకి అత్తుకొని ఉంటే నిన్ను విడవడు, ఎడబాయుడు. ఆలోచించండి బాగా. కాబట్టి ప్రభువా ప్రభువా అని పిలుచు ప్రతివాడు పరలోక రాజ్యములో ప్రవేశింపడు గాని పరమందున్న దేవుని చిత్తం ప్రకారము చేయువాడే పరలోక రాజ్యములో ప్రవేశిస్తాడని దేవుని వాక్యము తేటగా తెలియజేస్తుంది. కాబట్టి సిద్ధపడండి, ప్రభువు మీకు తోడై ఉండి నడిపించును గాక. ఆమేన్. ప్రేమ నమ్మకమైన తండ్రి, ఈరోజు ఈ యొక్క వాగ్దానాన్ని విన్న నీ బిడ్డలను దీవించండి నాయన. యెహోషువతో మోషేతో మీరు చెప్పి క్రీస్తు యేసు రక్తధారల యందు విశ్వాసం ఉంచిన మాతో కూడా ఆయన చెప్పినట్టుగా చేయమని, ఆయన విధులు హత్తుకొనమండమని, శ్రమైనను సరే ఆయనను ఘనపరచుమని నీవు చెప్పిన మాటలకై వందనాలు స్తోత్రాలు చెల్లిస్తున్నావు తండ్రి. నిన్ను ఘనపరుస్తున్నావు. ఈరోజు నీ కుమారుడైన యేసుక్రీస్తునందు మాకు సర్వకృపలు అనుగ్రహించి దీవించి కాపాడమని యేసుక్రీస్తు ఘనమైన నామంలో ఈ ప్రార్థన అడుగుచున్నాము తండ్రి. ఆమెన్. మన దేవుని దయ సదాకాలము తోడుండును గాక. ఆమెన్. అందరికీ వందనాలండి.